హాయ్ అండి. నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటిల్లు. ఈరోజు మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే మంచి హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ రైస్ అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు అందరికీ స్కూల్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా, పిల్లలందరికీ వాళ్ళకి హెల్దీగా అండ్ లంచ్ బాక్స్లోకి సింపుల్గా రెసిపీ అనేది మీరు ట్రై చేసి మీరైతే పిల్లలకి లంచ్ బాక్స్ లెక్క పెట్టొచ్చండి. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఈ సైజు బీట్రూట్ ఒకటైతే తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుంది మార్నింగ్ టైంలో, అలాగే హెల్తీగా కూడా ఉంటారనమాట. ఇప్పుడు పై చెక్కు తీసేసి బీట్రూట్ని ఇక్కడ నేను చూపిస్తున్న ఇవి చిన్న హోల్స్ అండి. దీంతో కాకుండా దీనికంటే కొంచెం పెద్ద సైజు ఉన్న ఇవి హోల్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా మనము అయితే తురిమేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఆ పెద్ద హోల్స్ ఉన్న దాంతో తురుముతున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ 6 తీసుకున్నాను, ఎందుకంటే కారం యూజ్ చేయను కాబట్టి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక 3 స్పూన్లు నూనె వేసి అందులోకి వేరుశనగపప్పు అయితే వేయిస్తున్నానండి. మీరు ఈ వేరుశనగపప్పు ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పు లేవని వేరుశనగపప్పు అయితే వేసాను. ఇప్పుడు వేరుశనగపప్పు ఈ విధంగా కలర్ వచ్చాక తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కొంచెం ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగాలి. వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక అందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోయాక మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ తురుము ఉంది కదా, అది వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అంటే బీట్రూట్ తురుముకి కొంచెం పట్టి బాగుంటుందని. ఇప్పుడు ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ బీట్రూట్ అనేది బాగా మగ్గాలండి, పచ్చిగా కాకుండా కొంచెం మగ్గి ముద్దలాగా అవుతుంది. అప్పటి వరకు మనం వేయించుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది అంతా కొంచెం పచ్చిగా ఉంది, ఇది కొంచెం మగ్గాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ బాగుండిద్ది. కరివేపాకు వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోండి. ఇప్పుడు బీట్రూట్ అయితే మగ్గింది, మీరు చూడొచ్చు. ఇందాకటికి ఇప్పటికి బీట్రూట్ అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇప్పుడే కారం కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇందులోకి కొంచెం గరం మసాలా వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ అంతేనండి, ఎక్కువ అయితే వేయట్లేదు. కొంచెం వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారా, మొత్తం అంతా బాగా కలిసిపోయి బీట్రూట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. తురుము బాగా ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి ఎసురుతో సహా పోసేయాలన్నమాట. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతుందండి, కరెక్ట్గా పొడి పొడిగా వస్తుంది అన్నము. నేనైతే అదే కొలతతో వేశాను. 1 గ్లాస్ బియ్యము అలాగే 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మీరు ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయలేదో చూసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు మాత్రమే వేశాను, ఎందుకంటే అవి కొంచెం మంటగా ఉన్నాయని. మీకు కారం సరిపోలేదు అనుకుంటే ఇప్పుడే కొంచెం కారం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అయితేనే అన్నం బాగా ఉడుకుతుందనమాట. హైలో పెట్టామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 3 విజిల్స్ కనుక రానిచ్చామంటే అన్నం అయితే రెడీ అయిపోతుంది. పూర్తిగా ఆవిరిపోయాక మూత తీసి చూస్తే అన్నం చూడండి బాగా పొడి పొడిగా వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే బీట్రూట్ రెడ్ కలర్లో ఉండాలి కదా, కానీ రైస్ మాత్రం ఈ కలర్లో వచ్చిందండి. ఫస్ట్ నేను చూడగానే షాక్ అయ్యాను, ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనమాట. అసలుకి ఇది బీట్రూట్ రైస్ అని డౌట్ ఎవ్వరికీ రాదు. సో పిల్లలకి మీరు చాలా అంటే వాళ్ళు కొంతమంది తినరు కదా బీట్రూట్ రైస్, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారనమాట. కలర్ చూసినా కానీ వాళ్ళకి డౌట్ రాదు. ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పుని ఇట్లా అన్నం ప్లేట్లో పెట్టుకొని పైన వేసేసుకొని తింటున్నామండి మేము. మీరు కావాలనుకుంటే అన్నం ఉడికినప్పుడు ఇట్లాగ మొత్తం కలిపేసుకోవచ్చు. నేను ఇట్లయితే నంచుకొని తినడానికి బాగుండిద్దని అన్నం మీద వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.